ఎస్సీ వర్గీకరణ బీజేపీతోనే సాధ్యమని, ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించడమే తమ లక్ష్యమని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ స్పష్టం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. మాదిగ ఉపకులాల ప్రజలతో పాటు సమస్త బీసీ వర్గాన్ని ఏకం చేయడం జరుగుతోందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాజ్యాంగానికి హక్కులకు భంగం ఏర్పడిందని, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తీసుకువచ్చి హక్కులను కాలరాశారని మండిపడ్డారు. రిజర్వేషన్లను కాపాడుతున్న పార్టీ బీజేపీనేనని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 17 ఎంపీ స్థానాలుంటే 3 ఎస్సీ రిజర్వేషన్ స్థానాలైనటువంటి మన నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి 3 ఎంపీ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికైనటువంటి హైదరాబాద్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో 4 ఈ స్థానాల్లో మాదిగలు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది మాదిగలకు ఒక్క స్థానాన్ని కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ అవమానించింది. మాదిగల రాజకీయ అస్తిత్వాన్ని మరియు ఉనికిని కాంగ్రెస్ పార్టీ చంపిందనడానికి ఇదే నిదర్శనంగా చెబుతూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విధానాలపైన, కాంగ్రెస్ పార్టీ వైఖరిపైన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా మాదిగ ఉపకులాల సమాజం ఈ యొక్క రాజకీయ మూల్యం చెల్లించుకునే విధంగా వారి యొక్క నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో వారిని ఓడగొడుతూ బీజేపీ పార్టీ అభ్యర్థి గొడెం నగేష్ గారికి గెలిపించే విధంగా మాదిగ ఉపకులాలన్నీ కూడా ఈ సందర్భంగా ఏకతాటిపైన సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 1965లో లోకూర్ కమిషన్, 2007లో మన రామచంద్రరాజు కమిషన్, 2008లో ఉషమేర కమిషన్లు 65 సంవత్సరాలుగా మాదిగలను రాజకీయంగా మరియు ఎస్సీ వర్గీకరణ విషయంలో అన్యాయం చేస్తుంది, అవమానిస్తుంది అనడానికి ఇదే నిదర్శనం కనబడుతుంది.